ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి అమ్మా అమ్మా అమ్మా, ఉండడానికి నిలువు నెడలేక మీ పంచన బతుకుతున్న వాళ్ళం. దయచేసి మా మీద కక్ష కట్టకండమ్మా. మీ అందరి వల్లే మా అమ్మ నిర్దోషిగా బయటికొచ్చింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అందుకే కావ్య, కావ్య తప్పు. మేమేం నీకు పరాయి వాళ్ళం కాదు. ఆవిడ నీకెంతో నాకు అంతే. ఇక ఎటొచ్చి నీ కాలేజ్ ఫీజు అంటావా? నేను కడతాను పూజ. మేడం, అవును క్రాంతి, చెయ్యని నేరానికి ఈ అమాయకురాలు శిక్ష అనుభవించబోయింది. మంచి వాళ్లకు మంచి చేస్తే ఆ దేవుడెప్పుడూ మనకు మంచి చేస్తాడంటారు కదా. అందుకే ఈ అమ్మాయి చదువుకి నేను సహాయం చేద్దామనుకుంటున్నాను. ఎవ్వరికి పడితే వాళ్ళకి ఎక్కడలేని ప్రేమలు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇదేం ప్రేమ కాదు, మానవత్వం. మా సంస్థ తరపున ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తున్నాం. ఒక ఆడపిల్ల చదువుకి సహాయం చేయడం కన్నా మంచి పని ఏదీ ఉండదు. ఇదిగో మా 2 లక్షలు తీసుకో కావ్య. ₹1,00,000 నీ కాలేజ్ ఫీజు కోసం, ₹1,00,000 మిగతా నీ ఖర్చుల కోసం. ఇక మీద నీ చదువు కోసం ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయమ్మా. సరే క్రాంతి, నేను వెళ్ళొస్తాను. ఏ జానకి, ఏంటమ్మా? ఆయన స్నానానికి వేడినీళ్లు పెట్టమన్నాను, పెట్టావా? పెట్టానమ్మా, మరుగుతున్నాయి. అయితే తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టు. గీజర్ ఉండగా వేడినీళ్ళు స్టవ్ మీద పెట్టడం ఏంటమ్మా? గీజర్ ఉంటే సరిపోతుందారా? కరెంట్ ఉండక్కర్లేదా? ఉదయం నుంచి కరెంట్ పోయింది, ఎప్పుడొస్తుందో తెలీదు. అంతవరకు బావగారు స్నానం చేయకుండా ఉండాలా? ఆ మాత్రం దానికి ఆ అబ్బాయి మీద ఎందుకమ్మా కోపడతారు? వేడినీళ్లు పెట్టాను, ఇప్పుడే తీసుకెళ్లి బాత్రూంలో పెట్టేస్తాను. అమ్మా, కాస్త జరగండమ్మా, నీళ్లు తీసుకెళ్తాను. మీరెందుకు అత్తయ్య? నేను తీసుకెళ్లి పెడతాను. పర్లేదమ్మా, మీరు మీ పని కానివ్వండి, నేను తీసుకెళ్తానుగా. అత్తయ్య, జానకి, జానకి, జానకి. అమ్మా, ఏమైందమ్మా? అయ్యో, వేడినీళ్ళు చేతి మీద పడిపోయినట్టున్నాయి. చేతికి బొబ్బలు వచ్చేసాయి. క్రాంతి, వీళ్ళు ఆయింట్మెంట్ పట్టుకురా. అమ్మా, అయ్యో,
ఏమైందమ్మా అసలు? కాలు జారింది. సోప్ ఇక్కడికి ఎలా వచ్చింది? మీరు సోప్ మీద చూసుకోకుండా కాలేసి జారి పడిపోయారమ్మా. చూసుకోకుండా కాలు వేయటం కాదండి, కాలు వేసి జారి పడేలాగా ఎవరు ఇక్కడ సోప్ పెట్టారు. బాత్రూమ్ లో ఉండాల్సిన సోపు ఇక్కడెవరు తీసుకొచ్చి పెడతారే? మరి సోప్ ఇక్కడికి ఎలా వచ్చింది అత్తయ్య? ఎలా వచ్చింది అని మమ్మల్ని అడుగుతావేంటే? మేమేమైనా తెచ్చిపెట్టామనుకుంటున్నావా? వాళ్ళు అలా అనలేదు, నువ్వెక్కువగా వాక్కు. అసలు కరెంట్ అందరికీ పోయిందా, మనకి పోయిందా? నేను చూస్తా ఉన్నా. మెయిన్ ఎవరు ఆఫ్ చేశారు? మెయిన్ ఆగిపోయింది క్రాంతి. ఆగిపోయిందా, ఆఫ్ చేశారా? అసలేంటి నీ ఉద్దేశం? సోప్ ఇక్కడుంటే సోప్ ఎక్కడి నుంచి వచ్చింది అని మా వైపు చూస్తావు. అసలు నీ కత్తలం మేమా అదా? దాన్ని సపోర్ట్ చేసి మమ్మల్ని దొంగల్లా మాట్లాడతావు. మీరు దొంగలు అని నేను అనట్లేదు అత్తయ్య, మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటే అమ్మా, నా గురించి మీరు గొడవలు పడొద్దమ్మా. నేను లేచిన వేళ బాగోక నాకిలా జరిగింది. దానికి ఎవరేం చేస్తారమ్మా? అమ్మా కావ్య, అమ్మని తీసుకెళ్ళమ్మా. సరే బాబు గారు. రెస్ట్ తీసుకో జానకి. రామ్మా, పద. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువైపోయారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.